హలో, ఇది ఎల్సిడి ఆన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీబడి. ఖమ్మం జిల్లాకి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఏముందనంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాలు తిరిగిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఒక అద్భుతమైన క్వాలిటీ నేను ఇక్కడ కనుకుంటాను. ఖమ్మంలో చాలా ఊళ్ళు తిరిగి ఉన్నాను నేను. ఖమ్మంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రశ్నించే తత్వం ఇక్కడ జిల్లాలో ఎక్కువ ఉంటుంది అనేది నానుడి. నా అనుభవంలో కూడా అలాగే వచ్చింది కూడా. ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుంది, ఎక్కడైతే చైతన్యం ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రశ్న వస్తుంది, ఎక్కడైతే ఉత్తేజం ఉంటుందో అక్కడ ప్రశ్న వస్తుంది, ఎక్కడైతే నిజాన్ని రాబట్టాలనే లక్షణం ఉంటుందో అక్కడ ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చప్పట్లతో అనిపిస్తుంది. అంటే నేను అనుకున్నదంతా ఉత్తేజం ఉన్నట్టుంది, ఇక్కడ అంతా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది నాకు. ఇంత చప్పట్లు నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. Give a big round of applause. Let the whole Khammam should really listen your applause. Let me also thank the Impact Foundation, Mr. Nagesh Rao and the team, and all co-trainers. Really, they are taking so much of pains going around all 23 districts of the Telugu states. And also, let me appreciate all of the institutions and the students who really gathered here to make their life better. Let me also thank my parents for giving this wonderful life. Let me also thank all my teachers who really added great amount of value to my life. Let me thank my wife, kids, and my friends and family for their continuous emotional support. Let me also thank thousands of students like you who really designed me what I am today in front of you. Whatever the skills I am really presenting, you are the people who really tailor-made me to make myself to be very effective in giving my information to all the youth in this world. Let me also thank the media for taking my voice nook and corner of this world. And today we are going to have a session on absolutely on the human emotions, exclusively on the teenage emotions. The question arises that why really we need to understand about the emotions. This human brain has 3 functions. One is intelligence, second is thinking, and third is emotion. మన భారతదేశంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే we have been projecting too much and working on only on intelligence part of that. But we are ignoring and neglecting the thinking abilities as well as the understanding the emotions. Because we were not trained properly about how one can understand the emotions, that is really making lot of disturbance these days in the society. So we are requesting all kinds of the governments and the people and the educational institutions to train the students on emotional intelligence. Question arises that what is really about emotional intelligence? Emotional intelligence లో మొత్తం 4 ఎలిమెంట్స్ ఉంటాయి. The first element, సెల్ఫ్ అవేర్నెస్. అంటే నా గురించి నేను తెలుసుకోగలడు, నా ఎమోషన్స్ ఏంటి, నా శక్తులు ఏంటి, నా బలాలు ఏంటి, నా బలహీనతలు ఏంటి, నేను ఎలా ప్రవర్తిస్తాను, ఎలాంటి విలువలు నేను కలిగి ఉన్నాను, ఎలాంటి విలువలతో నేను జీవించాలనుకుంటున్నాను, వీటి గురించిన అవేర్నెస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఎలిమెంట్. ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఉన్న నా శక్తులతోటి బలహీనలతోటి నన్ను నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ సమాజంలో నేను ముందుకు పోవాలనుకున్నప్పుడు ఏ రకంగా నన్ను నేను ఐఎమ్ ఏబుల్ టు కండక్ట్ మై సెల్ఫ్ ఇన్ ద సొసైటీ. ద థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సోషల్ అవేర్నెస్. సమాజంలో నా పాత్ర ఏమిటి, సమాజానికి నాకు సంబంధం ఎలా ఉంది, ఈ సమాజానికి నేను ఏమి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను, ఈ సమాజం నాకేమిస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ one need to have. The last fourth element is relationship management. Relationship management has become a major threat these days. మన భారతదేశంలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చూడండి, అతి చిన్న విషయాలకే వ్యక్తుల మధ్య విపరీతమైన అనుమానాలు, విపరీతమైన భేదాభిప్రాయాలు, దట్ ఈస్ లీడింగ్ టు ఐదర్ టు కమిట్ సూసైడ్ ఆర్ టు అటాక్ అదర్స్. సో ఈ 4 ఎలిమెంట్స్తో కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎప్పుడైతే మనము స్కూళ్ళల్లోకి కాలేజీలోకి తీసుకెళ్తామో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బికమ్ వెరీ వెరీ ఎఫెక్టివ్.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంతకంటే లేదు. మన ఎమోషన్స్గా ఎంత డిస్టర్బ్ అవుతుందని అంటే, మనం గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ తెలుగు రాష్ట్రాల యొక్క సర్వే చేస్తే ప్రతి సంవత్సరం దాదాపుగా 3,000 మంది పైగా యువకులు దే ఆర్ కమిటింగ్ సూసైడ్ ఫర్ వేరియస్ రీజన్స్. ద మేజర్ బేసిక్ 2 రీజన్స్. వన్ ఈజ్ దట్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే స్ట్రెస్ని తట్టుకోలేకపోవడం. రెండోది ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్ వల్ల జరిగే వైలెన్స్ వల్ల చనిపోగలడం. దిస్ ఈజ్ వెరీ ప్యాథటిక్. జస్ట్ ఒక 10 రోజుల క్రితమే హైదరాబాద్లో ఒక 3-4 సంఘటనలు జరిగాయి. ఒక సంఘటన, ఒక అబ్బాయి డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి అబ్బాయి వెళ్ళి అమ్మాయిని కత్తితో పొడిచి వాడు విషయం దాకా చనిపోయాడు. దట్ ఈస్ కేస్ నెంబర్ 1. ద కేస్ నెంబర్ 2, అమ్మాయి అబ్బాయి మధ్య రిలేషన్ చెడిపోయిందని చెప్పి ఈ అమ్మాయి వేరే వాళ్ళతోటి స్నేహం చేస్తానని చెప్పి ఒక అబ్బాయి బిల్డింగ్ నుంచి ఒక అమ్మాయిని తోసేశాడు. దిస్ ఈజ్ నాట్ ఏ న్యూ ఇన్సిడెంట్. దిస్ ఇస్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అన్రిపోర్టెడ్. 10 years బ్యాక్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, కన్సర్న్డ్ పీపుల్, we thought that why can't you go to the institutions, address the issue. అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు దీన్ని మాట్లాడకుండా, ఎవరు దీని గురించి అడ్రస్ చేయకుంటే how one can really understand that this is a very common thing, there is nothing specialty in this, it's a human genetical code అని మనం చెప్పగలిగితే at least few people cannot really disturb their life and they don't disturb the others అనే ఆలోచనతోటి we have started organizing. For the past 8 years we have been doing this emotional awareness program. ఎమోషనల్ అవేర్నెస్ గురించి చాలా చిన్న చిన్న అంశాలే కానీ వ్యక్తుల మధ్య చాలా విపరీతమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఐ టేక్ వన్ సింపులెస్ట్ కోట్ ఇన్సిడెంట్స్. దేర్ ఆర్ సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. చాలా బాధాకరంగా ఉన్నాయి, చాలా ఫన్నీ కూడా ఉంటాయి. అంటే విద్యార్థులు ఎమోషన్స్ గురించి ఎంత బలహీనంగా, ఎంత నో వాయిస్గా ఉన్నారనే దానికి ఇవన్నీ కేస్ స్టడీస్ అనమాట. కేస్ నెంబర్ 1, దిస్ ఇస్ అ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్. ఎక్కడ వెళ్ళినా కానీ ఈ కోడ్ తీసి అంటే ఇది ఎంత వ్యక్తుల పట్ల ఎంత అజ్ఞానంతో ఉన్నది అని చెప్తుంది. 2 years బ్యాక్ అనంతపూర్కి వెళ్ళాను. అనంతపూర్కి వెళ్తే అక్కడ ఇట్లా లార్జ్ హ్యూజ్ గ్యాదరింగ్ వాజ్ దేర్. వీ అడ్రస్డ్ అరౌండ్ 1,500 స్టూడెంట్స్ ఇన్ ఏ ప్రెస్టీజియస్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని అనంతపూర్లో ఉంది. ద స్పెషాలిటీ ఆఫ్ ద కాలేజ్ ఏంటంటే 100 years old కాలేజ్. అనదర్ స్పెషాలిటీ ఏంటంటే అవర్ ఎక్స్ ప్రెసిడెంట్, ద గ్రేట్ పర్సనాలిటీ సర్వేపల్లి రాధాకృష్ణ వాజ్ ద టీచర్ దేర్. అండ్ ఆల్సో ది అనదర్ ప్రెసిడెంట్ మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి వాజ్ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్. అండ్ ఐ గాట్ ఎ గ్రేట్ హానర్ దట్ ఐ కుడ్ సిట్ ఆన్ ద సేమ్ డయాస్ వేర్ దోస్ గ్రేట్ పీపుల్ కుడ్ సిట్ అండ్ వేర్ ద పీపుల్ కుడ్ బ్రీత్ ఇన్ దట్ ప్లేసెస్. I addressed these emotions and all. Then I requested the audience to ask questions. The most important aspect of every session is that question answer session. Intalo oka pillodu lechaadu. Lechi, sir, I have a question. I said, okay, you can ask me. Sir, నేను రోజు కాలేజీకి వెళ్తుంటే ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది సార్. ఎందుకు నవ్వుతుంది సార్ అన్న అంటే నేనన్నా, నువ్వు రోజు కాలేజీకి వెళ్తావు, ఆ అమ్మాయి నిన్ను చూసి నవ్వుతుంది, ప్రశ్న నాకేస్తున్నావు నువ్వు అని. ప్రశ్న ఎవరికి వెళ్ళండి చూసినా, మీకు తెలిసిన అబ్బాయికి తెలియట్లేదు. ఈ కేమ్ అండ్ ఈ ఆస్కింగ్ మీ. ఐ సెడ్, నో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, సో బెటర్ యూ ఓన్లీ కెన్ టెల్ మీ వాట్ రియలీ యూ ఆర్ థింకింగ్. నిజంగా నువ్వేమనుకుంటున్నావు, అమ్మాయి నేను చూసి ఎందుకు నవ్వుతున్నాను అని అడిగిన తర్వాత నేను అడిగిన, నాకు చిన్న సందేహం ఉంది బేటా, నేను అడగనా అన్నాను. అడగండి సార్ అని. అయినా అమ్మాయి నిన్ను చూసే నవ్వుతుంది, గ్యారంటీ ఏంటి అన్నాను. లేదు సార్, నేను కూడా నవ్వుతున్నా సార్ అన్నాడు. ఓహో, నువ్వు కూడా నవ్వుతున్నావా? ఓ, దెన్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్. దెన్ అయినా నేను నీకు ఆన్సర్ చెప్పలేను, పోనీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఆ అమ్మాయి నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నా నువ్వు అనుకుంటున్నావు అని అంటే, అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది సార్ అన్నాడు. జస్ట్ నవ్వినందుకే. ఎవ్రీ డే దిస్ ఫెలో గోస్ టు ద కాలేజ్ అండ్ ద గర్ల్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ బాయ్ and the girl is smile at him. This fellow also reciprocating, and this is happening for the past 1.5 months it seems. దానికే ఈ పిల్లవాడు ఈజ్ గాన్ టు an impression that that girl is loving this boy. అంటే దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే, అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలకు సంబంధించి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాము. అంటే మనిషి గురించి తెలియదు, మనిషి గురించి మాట్లాడడం, మనిషి ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలాంటి వ్యక్తి తెలియదు.
అయినా సరే జస్ట్ మనం ఒక వ్యక్తి మనం చూసి నవ్వితే వీఆర్ గోయింగ్ ఇన్ టునే సచ్ ఏ రాంగ్ నోషన్ దట్ సంబడి ఈజ్ రియలీ లవింగ్ సంబడి. దిస్ ఇస్ కేస్ 1. కేస్ 2, ఒక 5-6 months బ్యాక్ ఒక పేరెంట్స్ ఒక బాబుని తీసుకుని వచ్చారు. దట్ ఫెలో వాజ్ ఇన్ డిప్రెషన్. ఐ రన్ ఏ సెంటర్ ఇన్ హైదరాబాద్ బాగిలింపల్లిలో, యూ అండ్ మీ అని కౌన్సిలింగ్ సెంటర్. బేసికలీ ఇట్ హెల్ప్స్ ది స్టూడెంట్స్ టు సాల్వ్ ది కాన్ఫ్లిక్ట్స్, రిజాల్వ్ దేర్ ఇష్యూస్, కెరీర్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని విల్ గైడ్ దెమ్. వస్తూనే వాట్ ఐ కుడ్ అబ్జర్వ్ దట్ ఈ ఈజ్ నో డౌట్ డిప్రెషన్లో ఉన్నాడు, మొహంతో పీక్కుపోయింది, చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నాడు. బట్ వస్తుంటే వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు ది కౌన్సిలింగ్ సెంటర్. దెన్ ఐ స్పోక్ టు ద బాయ్. బాయ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. తల్లిదండ్రులతో మాట్లాడాను నేను, బాబు నేను వీళ్ళతో మా అబ్బాయితో మాట్లాడితే మీరు బయట కూర్చున్నాను. తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ కన్వర్జేషన్ విత్ హిమ్. అబ్బాయి పేరు చక్రధర్. చక్రధర్, ఆర్ యూ ఇంట్రెస్ట్ కమ్ హియర్ అన్న అంటే అన్నాడు. ఓ యా నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. సరే, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ దట్ యు ఆర్ సో డిస్టర్బ్డ్, సో డల్ అని మొహంలో చూశాను. ఆయన ఇట్లా ఉన్నాడు, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఎనీ ఆన్సర్ ఇట్ ఆల్. ఐ ట్రైడ్ మెనీ వేస్ టు ఓపెన్ అప్, బట్ హీ డినై టు ఓపెన్ అప్ టు మై క్వరీస్. దీని తర్వాత నేను ఏమడిగానంటే, నేను 4 ఆప్షన్లు చెప్తాను. అంటే మనకి ఇప్పుడంతా ఆబ్జెక్టివ్ టైపు సిస్టమ్ కదా, యుగం. ఎనీథింగ్ యూ ఆస్క్ యూ షుడ్ గివ్ ది మల్టిపుల్ చాయిస్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు చూస్ విచ్ ఎవర్ వీ వాంట్. సో సేమ్ థింగ్ ఐ టెల్ హిమ్, నేను 4 క్వశ్చన్లు ఇస్తాను, నువ్వు 4 ఏదో ఒకటి టిక్ పెట్టాను అంటే ఓకే సార్. ఫస్ట్ నెంబర్ 1, కాలేజీలో టీచర్లు చెప్పే పాఠాలు నీకు సరిగ్గా అర్థం కావటం లేదు, సార్లు చాలా హై ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, నీకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో నీకు పాఠాలు అర్థం కాక, ఇంటికి వెళ్ళి చదివితే కూడా అర్థం కాక నువ్వు చాలా ట్రబుల్లో ఉన్నావు. సో దట్ మేబీ విచ్ ఈజ్ పుషింగ్ యూ టు ద డిప్రెషన్ అని వాళ్ళ మొహంలో చూశారు. వాడు ఇట్లే ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 2, మళ్ళీ చాయిస్ నెంబర్ 2, మీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పటి వరకు కంటిన్యూ అయిన మీ ఫ్రెండ్స్ అందరూ సడన్గా నీ దగ్గర నుంచి విత్డ్రా అయిపోయారు. దే ఆర్ నాట్ రెడీ టు టాక్ టు యూ. వాళ్ళు నిన్ను టీకి పిలవట్లేదు, లంచ్ బాక్స్ నీతో షేర్ చేసుకోవట్లేదు, నువ్వు వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుకుని ఆపేస్తున్నారు. సో యు ఆర్ టోటల్లీ డిప్రెస్డ్ అని మొహం చూసా. నో ఆన్సర్. ఓకే, నెంబర్ 3, మేబీ యు ఆర్ ఫిజికల్లీ ఇల్, యు ఆర్ నాట్ వెల్, బట్ యు ఆర్ అనేబుల్ టు షేర్ దిస్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ దిస్ ఈజ్ రియలీ ఎవ్రీ డే మేకింగ్ యూ ఫీల్ టెరిబుల్లీ బ్యాడ్. ఈజ్ ఇట్ దట్ రీజన్? అండ్ నో ఆన్సర్. A last option, you are already in a relationship with a girl and girl is these days not seeing anywhere, not talking to you, or you are not able to interact with her, కనీసం చూడడానికి కూడా అవకాశం దొరకట్లేదు. ఈజ్ ఇట్ దట్ అని చూసాం అని అంటున్నాడు. ఓహో, యువర్ ఇష్యూ ఈజ్ దిస్ దట్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ అన్నాడు. ఏం పేరు అమ్మాయి పేరు అని తెలియదు. ఏ కాలేజ్ అవుతుంది తెలియదు. పోనీ ఎప్పుడన్నా మాట్లాడావా? మాట్లాడలే. పోనీ నీ సంగతి చెప్పినావా? చెప్పలే. మరి ఎందుకు, నీకెందుకు ఇంత డిస్టర్బెన్స్ తీసుకుంటున్నావు? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే మాట్లాడలేదు, చూడి కనీసం వెళ్ళి పేరు కూడా తెలుసుకోలేదు. మరి నువ్వు ఎక్కడ చూసా అమ్మాయిని? బస్ స్టాప్లో చూసినా సార్ అన్నాడు. మరి ఈ అవతారం ఎందుకు వచ్చింది అన్న? 3 నెలలు సార్ కనబడతలేదు బస్ స్టాప్లో, అందుకోసమని ఇట్లా అయిపోయినాను. సి, జస్ట్ బై లుకింగ్ ఎట్ మెనీ టైమ్స్ మెనీ పీపుల్, ది బాయ్ అండ్ గర్ల్ who really have the relationship always have this kind of euphoria that అవతల వ్యక్తులు వీళ్ళతో మాట్లాడరు, అవతల వ్యక్తుల గురించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు, కనీసం పరిచయం కూడా ఉండదు. బట్ దీస్ పీపుల్ విల్ జంప్ టు ద కంక్లూజన్ దట్ వీఆర్ ఇన్ లవ్ రిలేషన్షిప్. ది అనదర్ ప్యాథటిక్ అంటే ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ రిలేషన్షిప్లో రీసెంటే, జస్ట్ 4 months బ్యాక్ పేరెంట్స్ ఒక పాపను తీసుకొచ్చారు. ద గర్ల్ ఈజ్ MCA ఫస్ట్ ఇయర్లో ఉంది. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే, ద గర్ల్ వాజ్ ఆల్రెడీ ఇన్ రిలేషన్షిప్ విత్ ద బాయ్.
ఈ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని డాక్టర్కి తీసుకెళ్తే డాక్టర్లు డిక్లేర్ దాట్ ది గర్ల్ ఈజ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్. దెర్ ఆల్ షటర్డ్. ఆల్రెడీ 3 months ఉందండి, పాప వీక్ ఉంది. పేరెంట్స్ అందరూ ఒకసారి షాక్ దింపారు. దెన్ విత్ అడ్వైజ్ ఆఫ్ ద డాక్టర్స్ దే గాన్ ఫర్ అబార్షన్. అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చూస్తే అమ్మాయికి HIV పాజిటివ్ వచ్చింది. సో pathetic. Then we interacted with the girl, then we came to know that who is that guy, ఎవరు అబ్బాయి అని తెలిస్తే వీళ్ళ ఫ్రెండ్ అట. వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి వానితో మాట్లాడి చూస్తే వానికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. దిస్ గర్ల్ ఈజ్ ఇన్ లవ్ విత్ హిమ్. వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ద గర్ల్ సేస్ దాట్ ఎందుకు ఇంత మరీ దారుణంగా ప్రవర్తించావు, ఎవరతను ఏంటి అంటే, ఆయన చాలా మంచిగా మాట్లాడతాడు అంకుల్, అందుకోసమే నేను ప్రేమించినాను. జస్ట్ స్పీకింగ్. ఎక్కడుంటాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. వీడి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే షీ క్లెయిమ్స్ దాట్ హీ ఫినిష్డ్ ఈజ్ PG అండ్ వర్కింగ్ సమ్వేర్ ఇన్ సమ్ కంపెనీ. కానీ నిజానికి చూస్తే ఏంటంటే ఆ పిల్లవాడు కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్. దట్స్ హౌ దిస్ ఎంటర్డ్. కేస్ నెంబర్ 4, నకరేకల్లో కిమ్స్ హాస్పిటల్, కామినేని వాళ్ళ మెడికల్ కాలేజీ ఉంది. సడన్లీ డ్యూ టు సమ్ మిస్ కాల్ ఒక అమ్మాయికి ఇంకో అబ్బాయితోటి ఫోన్లో కనెక్షన్ దొరికింది. దే వర్ టాకింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-3 months. దెన్ దే గాట్ ఇన్ టు రిలేషన్షిప్ అండ్ దిస్ గర్ల్ ఆఫ్టర్ 2 months ఎవ్రీ సండే యూస్ టు కమ్ టు హైదరాబాద్. వాళ్ళ పేరెంట్స్కి అనుమానం వచ్చి ఒకరోజు కామినేని హాస్టల్కి వచ్చి చూస్తే అమ్మాయి లేదు. సో ఇన్ సర్చ్ ఆఫ్ హర్ దే వెంట్ టు ది హైదరాబాద్ అండ్ కీప్ ఆన్ సర్చింగ్ సమ్వేర్ దే కుడ్ లొకేట్ హర్ అండ్ దెన్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద గర్ల్. ఏందమ్మా నువ్వు ఎటొచ్చినావు, నీ చదివేంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఈ అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి కూడా చేసుకుంటాను. ఈ అబ్బాయి ఏం చదువుకున్నాడు, MBA అయిపోయింది, నౌ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. దెన్ ఈ పేరెంట్స్ అందరు కలిసి ఈ అబ్బాయిని కలిసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడలేదు, మా పేరెంట్స్ ఇక్కడ లేరు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఓవర్పట్ చేసి, ఏమో నిజంగా ఆర్ యూ రియలీ సీరియస్ అబౌట్ దిస్ రిలేషన్షిప్, వాట్ ఈస్ దట్ రియలీ యూ ఆర్ డూయింగ్ అంటే, ఆ అబ్బాయి ఆన్సర్ ఏంటంటే, లేదు అంకుల్ ఉట్టిన టైం పాస్ అంతా, నేను 10th ఫెయిల్ అయినా అంతే, ఐఎమ్ డూయింగ్ నథింగ్. బై లిజనింగ్ దిస్ గర్ల్ టోటలీ గాన్ టు డిప్రెషన్. ఫర్ us it took almost 3-4 months to make her come out of the depression. Then I inquired about this girl. ఏందమ్మా ఎందుకు నువ్వు ఈ రిలేషన్షిప్ ఎంటర్ అయ్యావు, ఆ అబ్బాయి ఎవరో తెలీదు, జస్ట్ ఫోన్ ద్వారా నీకు పరిచయం. No, that fellow is used to care me a lot, that is the reason I love him. కేరింగ్ అంటే ఏమిటి, నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళాడు, నాకు ఏమంటే అవి కొనిపెట్టాడు. Is it the caring? See, these all 4 case studies are trying to communicate to us that we really don't know what exactly love means. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ప్రేమకి, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఆకర్షణకి, ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో స్నేహానికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇది ప్రేమ, ఇది స్నేహము, ఇది ఆకర్షణ అని మనం అనుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వి రియలీ డోంట్ నో దాట్ వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ కెన్ రియలీ వన్ కెన్ అండర్స్టాండ్, వాట్ ఆర్ ద ఫిజియలాజికల్ చేంజెస్ వన్ కెన్ ఎక్స్పీరియన్స్. ఒక అమ్మాయి అబ్బాయి కనుక ఆకర్షణలో ఉంటే ఎలాంటి ఫిజియలాజికల్ కండిషన్స్ మన శరీరానికి మనకు తెలియజేస్తాయి, ఎలాంటి సైకలాజికల్ థాట్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది, మన బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. దట్స్ వీ హ్యావ్ రియలీ గాన్ అక్రాస్ ది వరల్డ్. వీ హ్యావ్ టేకన్ అవుట్ ద బెస్ట్ సొల్యూషన్స్ గివెన్ బై ద గ్రేట్ సైకాలజిస్ట్ రీసెర్చ్ రిజల్ట్స్. So that's what I just wanted to give some awareness up to 1 o'clock. It is already 12:35 అయింది. I just click వస్తుంది అది. Before that we'll try to find out this differences. మన సినిమాల్లో చాలా వరకు ఏం చెప్తారంటే, మనిషి జీవితంలో అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ ఒకటేసారి పుడుతుంది, అండ్ ఆల్సో ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. రీసెర్చ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఉండనే ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సెక్సువల్ ఫీలింగ్ ఎట్ ఫస్ట్ సైట్. వెన్ యూ లుక్ ఎట్ ఎ గర్ల్ ఆర్ ఎ గర్ల్ లుక్ ఎట్ ఎ బాయ్, సడన్లీ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబుల్ దట్ యూ మే గెట్ ఎ న్యూ ఫీలింగ్. ఇట్ ఇస్ వెరీ వెరీ కామన్. ఇట్స్ ఎ కామన్ జెనెటికల్ కోడ్. ఒక మగదోమ ఆడదోమని అట్రాక్ట్ చేస్తుంది,
ఒక మగగురును ఆడగురుని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అట్రాక్ట్ చేస్తుంది, ఒక అబ్బాయి అమ్మాయిని అట్రాక్ట్. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ దట్ బికాస్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్టర్ పాసింగ్ ది pre-teens, entering to the teenage, maybe around 14, maybe around 16, you may get a new feeling and really don't know with whom you need to share. ఇలాంటి కొత్త ఫీలింగ్ వచ్చినప్పుడు మనం వెళ్ళి అమ్మానాతో మాట్లాడతామా, ఇది టీచర్లతో మాట్లాడతామా, ఎవరితో మాట్లాడతాం, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. ద ట్రాజెడీ స్టార్ట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. మన ఫ్రెండ్స్ మనలాంటి తెలివితేటలు ఉంటాయి, మన ఫ్రెండ్స్ దగ్గర మనకున్నంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే మన ఏజ్ ఎంత ఉందో వాడి ఏజ్ కూడా అంతే ఉంటుంది. బట్ వెన్ వీ షేర్ దిస్ ఫీలింగ్, అరే నేను ఇట్లా ఒక అమ్మాయిని చూశాను, చూడండి నాకు గమ్మతైన ఫీలింగ్ అయింది, ఎంతోమంది చూసినా నాకు అనిపించలే, ఈ అమ్మాయిని చూసినా ఇట్లా అనిపించింది, ఏంటి అని మనం అడుగుతాం. అని దట్ ఫెలో ఇమ్మీడియట్లీ బికమ్ ఏ ప్రొఫెసర్, నాకు అన్నీ తెలుసు అనే ముద్రలోకి వెళ్ళిపోతాడు వాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు వాడు వెంటనే, ఓహో నీకు అట్లా అనిపిస్తుందా, అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది కదా, కరెక్ట్ కరెక్ట్, ఎట్లా అమ్మాయితో చూడాలనిపిస్తుందా, నిజం అట్లే అనిపిస్తుంది, అయితే సేమ్ దిస్ ఈజ్ దాట్ అన్నట్టు వాడు. ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ బికాస్ ఆఫ్ అవర్ మూవీస్, హీ సడన్లీ ఫీల్స్ దాట్ ప్రేమ ఒక్కసారి పుడుతుంది కదా, మరి ఈ ఫీలింగ్ నిజమే ప్రేమ కావచ్చు. ఇఫ్ ఐ మిస్ దిస్, ఐ నెవర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సేమ్ థింగ్ ఇన్ మై లైఫ్. సో ఐ నీడ్ టు బి వెరీ అలర్ట్, I need to be very cautious. Then he will catch that feeling, he try to nurture it, he try to harbor it, he try to make it possible at the cost of anything. Cinema only can produce this. ఏంటంటే మనిషి జీవితంలో ప్రేమ ఒకటేసారి బుగులుతుంది, ఇంకా వేరేసారి అసలు కుదరదు, పుట్టదని. సినిమా యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఓన్లీ టు మేక్ మనీ. ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసర్, ఒక రైటరు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయనకున్న అనుభవంలోంచి, ఆయనకున్న పరిధిలోంచి ఒక విషయాన్ని కన్విన్సింగ్గా ప్రజలకు చెప్పి హీ వాంటెడ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్ ఫిలిం. దట్ ఈస్ ద బేసిక్ మోటో. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ హీ సేస్ ఈజ్ నాట్ ది టోటల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. ఇట్స్ నాట్ ఏ జనరల్ థియరీ హీ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇట్. కానీ చూసిన పిల్లలు ఏమనుకుంటారు, దిస్ మే బీ హ్యాపెన్ టు ఎవ్రీబడి బికాస్ ఇట్ రిలేట్స్ టు మీ. Then they try to practice the things which are present in the movies. Unfortunately ఏమవుతుందంటే, సినిమాల నుంచి మనకి ఎంతైతే ప్రేమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, రకరకాల ఎక్స్పీరియన్స్లు మనం ప్రజల మీదకి వదులుతున్నామో, దెర్ ఇస్ నో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ అవైలబుల్ వేర్ యూ కెన్ చెక్. సినిమాలో రకరకాలైన చెప్తారు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే కనుక అమ్మాయి వెళ్ళి ఇంకో అబ్బాయితో మాట్లాడితే, ఈ ప్రేమలో ఉన్న అబ్బాయికి జెలసీ రావాలి అమ్మాయి గురించి, ఏంది ఈ అమ్మాయి వెళ్ళి అబ్బాయితో మాట్లాడుతుంది, నో యూ షుడ్ నాట్ టాక్, షీ ఈజ్ మై ఓన్ అని జెలసీ వస్తేనే అది ప్రేమ అంటారు. బట్ దిట్ ఈస్ రాంగ్. రీసెర్చ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందో, ఎక్కడైతే ఇద్దరు వ్యక్తుల మధ్య ట్రస్ట్, నమ్మకం ఉంటుందో, అక్కడ మాత్రమే ప్రేమ ఎదగడానికి, ప్రేమ చిగురించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ద ఫీలింగ్ ఆఫ్ జెలసీ, అవర్ ఫిల్మ్ పీపుల్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ఇట్ దట్ జెలసీ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్ టు మెజర్ ద లవ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో వీ థాట్ దట్ వీ షుడ్ గివ్ సమ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల ద్వారా వచ్చిన సైకలాజికల్ అసెస్మెంట్ని వీ వాంట్ టు ప్రొజెక్ట్ ఇట్. వీ హీన్ డూయింగ్ దట్. నేను ప్రజెంట్ చేసే ప్రతి ఇష్యూ కూడా ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్స్. I may accept these suggestions because the suggestions were given by the great psychologists, and also there was few psychologists which are popular in the world on this work. Professor Stenberg anu unnadu, he is working in California University. Bus and Bus, Hendrik and Hendrik, and there is another girl is Fisher Helen. These are all anthropologists and psychiatrists and also psychologists. The group of these three people could come out with a great theory of what I am really presenting this. So the love at first sight another, it's a myth. It's only a sex feeling at first sight. It's a very common, nothing wrong in. రీసెంట్గా గోవా నుంచి ఒక పిల్లోడు వచ్చాడు. ఈజ్ పర్సూయింగ్ ఈజ్ ఇంజనీరింగ్. వాడికి బిట్స్ ఎగ్జామ్ రాస్తే వాడికి అక్కడ సెలెక్షన్ వచ్చింది. హైదరాబాద్ పిల్లవాడే వెళ్ళాడు. వెళ్ళిన 7-8 monthsలోనే హీ కేమ్ విత్ డిప్రెషన్ టు హైదరాబాద్. ద బిట్స్ మేనేజ్మెంట్ రిటర్న్ లెటర్ టు ద పేరెంట్స్ గాన్ అండ్ బ్రాట్ దట్ ఫెలో టు హియర్. పిల్లలతో మాట్లాడుతుంటే ఏం జరిగింది అని చూస్తే, ది బాయ్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ కన్వెన్షనల్ ఫ్యామిలీ, వెరీ రిచువలిస్టిక్ ఫ్యామిలీ, చాలా రిలీజియస్గా ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. దిస్ ఫెలో అనుకోకుండా హీ ఎంటర్ ఇన్ టు ఏ కన్వర్జేషన్ విత్ 3-4 of his boys and they are started talking about sex.
దిస్ ఫెలో గాన్ ఇన్ టు ది సచ్ ఏ వాల్యూ సిస్టమ్ దట్ అమ్మా నేను చాలా దారుణమైన వినేశాను, నేను చెడిపోయాను, నాకు అన్నీ అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు అమ్మాయిల గురించి ఆలోచనలు వస్తున్నాయి, నేను మొత్తం చెడ్డగా మారిపోయాను, నేను చెడిపోయిన వాడిని, ఇంత చెడ్డవాడిని నేను నా కుటుంబంలోకి ఎలా పోగలుగుతాను, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ వాంట్ టు డై. దిస్ వాజ్ ది సెంటెన్సెస్ వెన్ ది ఫస్ట్ హీ కేమ్ టు మీ, హీ స్టార్టెడ్ ఓపెనింగ్ అప్. Then we started the total evolution theory. Then I explained how the biology works. Then there is one tool is there in psychology. We call it the CBT, cognitive behavior therapy, which is a very powerful tool in the process of giving counseling for anybody. ఎవరైనా సరే డిప్రెషన్లో ఉంటే, now the Hyderabad is well equipped with the great number of professional psychologists for any issue, majority of the issues, with the help of the psychiatrist, with the medical intervention and counseling, anybody can become very effective when you have really any mental illness. Very చాలా remote issues కొన్ని తప్ప మెజారిటీ ఆఫ్ వాటికి now the Hyderabad has well equipped with the professionals. కాబట్టి ఎవరైనా సరే మీకు మిలిచిన మిత్రులు కానీ కుటుంబంలో కానీ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారు, రకరకాల మానసిక రుగ్మతలు ఉన్నారంటే, డోంట్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. Straight away you talk to the people who are in profession. That definitely make you come out of that. So with a couple of sessions, just 6-7 sessions, that fellow become very effective. Now he is in Goa and performing better also. Sometimes with the wrong information, sometimes without any information, we will be pushed into the depression. So getting a sex feeling at this age is very, very common. Don't brood on that. Don't get carried away with that. If you look at a girl, if you get some feeling, don't try to catch it and try to say that something specialty is there. There is nothing specialty. It is as common as feeling hungry, as common as getting sleep. So once you know that this is going to happen, I think that you will become more effective, and then you can make it. And another statement is, once you love and that will stay for lifelong. This is another myth many of the people, చాలా మందికి ఉండే ప్రాబ్లం ఇది. రీసెంట్గా జస్ట్ ఒక వారం రోజుల క్రితమే ఒక కపుల్ వచ్చారు. వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ అయిపోయింది, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, పెళ్లి చేసుకొని 2 years అయింది, ఒక బాబు కూడా పుట్టాడు. ఆ అమ్మాయి వాజ్ టోటల్ ఇన్ డీప్ డిప్రెషన్. వాళ్ళ అంకుల్ ఎవరో తీసుకొచ్చారు. ఏంది సమస్య అని అంటే, దిస్ గర్ల్ క్లెయిమ్స్ దట్ నేను ఎంతో అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను నేను, కానీ ఇప్పుడు ఆ ప్రేమగా అనిపించట్లేదు. పెళ్ళికి ముందు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడు అసలు ప్రేమించట్లేదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, చిరాకు పడతాడు, ఆఫీస్ పోయి ఎప్పుడో వస్తాడు. These are all really disturbing me. My whole life has been shattered. My dreams are gone in vain. So I just wanted to die. I don't want to live in this world. నేను అడిగాను, what are the issues? Then I write down, what are the things which he used to do before marriage? ఒక లిస్ట్ రాయించేసాను. అబ్బాయితో కూడా ఒక లిస్ట్ రాయించాను. చేసిన తర్వాత ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ముందు నీ అభిప్రాయం ఏంటమ్మా ప్రేమ గురించి అన్న. అంటే ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా, ఒకసారి ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకున్నాక జీవితాంతం ప్రేమలో ఉండాలి కదా సార్ అని అంటుంది. ఎంత అజ్ఞానం అండి. ఏ ప్రేమ అయినా సరే, ఎనీ రిలేషన్షిప్, నాట్ ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్ అయినా కానీ వన్ హ్యాస్ టు పర్స్యూ. ఫ్రెండ్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్ కావచ్చు, పేరెంట్ చైల్డ్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీ, యూ హ్యావ్ టు పర్స్యూ ద రిలేషన్షిప్. ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ప్రేమించుకోపోయి పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఇఫ్ ద టూ పీపుల్ హ్యావ్ టు పర్స్యూ ద రిలేషన్షిప్, దే నీడ్ టు వర్క్ హార్డ్ టు ప్రొటెక్ట్ ద రిలేషన్షిప్, దెన్ ఓన్లీ రిలేషన్షిప్ కంటిన్యూస్, అదర్వైజ్ రిలేషన్షిప్ కెనాట్ బి కంటిన్యూ. కాబట్టి మనం ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం చాలా దానంతలు అదే గొప్పగా మారిపోతుంది అనే భ్రమంలో ఎవరైనా ఉంటే దయచేసి యూ బ్రేక్ దట్ మిత్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మిత్. సో ఎనీబడి హూ వాంటెడ్ టు బి కంటిన్యూ రిలేషన్షిప్, లెర్న్ టు హౌ టు బి ఎఫెక్టివ్ ఇన్ ద రిలేషన్షిప్. దట్స్ వాట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పిన లాస్ట్ క్వాలిటీ, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒక రిలేషన్షిప్లో ఉండాలంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ వీ నీడ్ టు హ్యావ్. రీసెంట్లీ వీ హ్యావ్ బీన్ ఆన్ ద క్యాంపెయిన్ లాస్ట్ October 14th నుంచి November 13th వరకు 1 month వీ డూ వెరీ ఫ్రీ campaigning service. And last 3-4 years, one of our friend Vangivaru Ravikumar also were associated with us, and also recently I requested Professor Ratnakar also to be part of this campaign. Fortunately he agreed. So in this campaign what we do is we go to the maximum possible colleges, we address this issue. స్నేహానికి ప్రేమకి ఇట్లా ఉంటాయి, ఏ మిత్స్ ఉన్నాయి, ఏ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, we will try to put it on that. And we are not here to
సిట్ ఆన్ ద జడ్జిమెంట్ టు సే దట్ మీరు ప్రేమించండి, మీరు ప్రేమించకండి. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వీఆర్ నాట్ ఇన్ ద జడ్జిమెంట్ రోల్. వీఆర్ ఓన్లీ టు bring out the most possible authentic information nearer to you. Then it is your choice what really you wanted to choose and how you wanted to go to your life. The second statement is that cheppanana bit yeah, once you love and that will stay for lifelong. Don't be under impression that ఒక్కసారి ప్రేమించుకుంటే జీవితాంతం ప్రేమ నిలబడదు. జీవితాంతం ప్రేమ నిలబెట్టుకోవాలంటే ఆ ప్రేమకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు నిరంతరం దానికోసం శ్రమించాలి. అప్పుడు మాత్రమే ప్రేమ నిలబడుతుంది. ఇద్దరి మానసిక ప్రపంచంలో ఏంటో ఇద్దరు అర్థం చేసుకున్న తర్వాత ఆ మానసిక ప్రపంచాలు కనుక ఇద్దరికి కూడా అర్థమై ఉంటే కనుక ఆ మానసిక ప్రపంచాలని ఇద్దరు కూడా కేర్ఫుల్గా నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ నిలబడుతుంది. అదర్వైజ్ రిలేషన్షిప్ ఈజ్ గోయింగ్ టు బ్రేకప్. చేంజ్. నెక్స్ట్ స్లైడ్. యా, నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద వరల్డ్ అదర్ దాన్ లవ్. మన సినిమాలన్నీ ఏం చూపిస్తాయంటే హీరో గారు ఉంటారు, హీరోయిన్ని ప్రేమిస్తారు. ఇక హీరో గారు హీరోయిన్ని ప్రేమించిన తర్వాత హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి ఒక 10 మందిని చంపేస్తాడు వాడు, ఒక 10 వెహికల్ కాలు పెడతాడు వాడు, బిల్డింగ్లన్నీ కూల్చేస్తాడు వాడు, విపరీతమైన బీభత్సం చేసే సినిమాలు చేసి ఆఖరికి వాడు పెళ్లి చేసుకుంటాడు. నిజంగా ఇంత కిరాతకుని ఎవరైనా ప్రేమిస్తారండి ప్రపంచంలో? ఎంతమందిని అంతమందిని అష్టవచనాలు అందరినీ చంపేస్తూ పోయే కిరాతకుని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుందా? అలాంటి కిరాతకమైన ప్రేమల్ని లెట్ అస్ నాట్ సీ దట్ ఈజ్ అల్టిమేట్ ఇన్ ద లైఫ్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ప్రేమ కంటే అతీతమైంది ఏదీ లేదనే ప్రపంచంలో ఒక భావన కలుగుతుంది. ఎందుకు ఇలాంటి భావన కలిగింది అంటే సైకాలజీ అనే సబ్జెక్టు హార్డ్లీ 100 years ఓల్డ్. అంతకంటే ముందు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ నుంచి సైకాలజీ సపరేట్గా అయ్యి మనిషి తత్వాల గురించి అర్థం చేసుకునే ప్రాసెస్ వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ చాలా అద్భుతమైన ప్రేమగా కీర్తిస్తూ నవలలు రాశారు, పద్యాలు రాశారు, పాటలు రాశారు. దీన్నంతా కూడా బిజినెస్ పీపుల్ ఏం చేశారు? దే మేడ్ ఇట్ ఏ కమర్షియల్ ప్రోడక్ట్. నౌ ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ ఫర్ ఎవర్ కమర్షియల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ మాత్రమే. ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ ప్రపంచవ్యాప్తంగా $1,00,000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. In the form of gifts, in the form of greeting cards, in the form of poems, in the form of films, in the form of music, in the form of songs, in the form of lyrics. That is the reason the whole world try to always keep the honor between the two people love. అదొక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ప్రైవేట్ విషయాన్ని చాలా గొప్ప విషయంగా ప్రజెంట్ చేయడానికి క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఎప్పుడు పనిచేస్తూ దాన్ని బిజినెస్కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో లెట్ us not be in that issue. Let us be more conscious about our personal life. Let us be more conscious about what really we want and how we can achieve that things what we really want to do it. The next is that try work hard and to change the other person. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన ఇద్దరు రిలేషన్షిప్లు ఉంటారు. ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్లో ఉంటారు. అనుకోకుండా ఒక అమ్మాయి అబ్బాయో దే ఆర్ ఇన్ ఎ రాంగ్ ప్రాసెస్, అంటే మనకు కంపాటబుల్ కాదని తెలిసిపోతుంది. మన భారతదేశంలోనే జరిగే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనిషికి సంబంధం తెలియకుండానే, ఆ వ్యక్తి ఏంటో తెలియకుండానే పీపుల్ ఎంటర్ టు ద రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి అప్పుడు యూ స్టార్ట్ knowing each other. But this is a wrong methodology. First you should know, then you should enter into the relationship. If the process is reversed, then ultimately you can have a better and comfortable and long-term relationship. And another important thing ఏంటంటే మనుషులు ఎవరైనా బాగా లేకుంటే వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. Try hard at any cost you can change the person. Second statement. Don't try to change any person. That is not your job. You cannot change any person also. But if really that person wanted to change, then you can help to change. People are ready to help to make himself change. If that person feels that my style of functioning is not comfortable for my style of functioning is not really comfortable to my people around me, once if you start experiencing like that, then you can help to change. But constantly it is not your job that you keep on trying to change that person. Instead of making a relationship, if you start working on this, that relationship definitely going to break up. And another important thing ఏంటంటే మీకు ఆ రిలేషన్షిప్లో ఉండడం ఇష్టం లేకుంటే you have 100% rights to withdraw from the relationship. But before withdraw from the relationship, you can open a dialogue that I am not interested in relationship because of this reason.
It is not comfortable. This relationship is not going to work out because I have some value system, you have a different value system. These value systems are not going to make it happen. Before entering relation, I must have seen all these things. నేను రిలేషన్షిప్లో ఎంటర్ కాకముందే ఇవన్నీ నేను చూడాల్సింది. కానీ అన్ఫార్చునేట్ దట్ మై ఇగ్నోరెన్స్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ఐ డిడ్ నాట్ డూ ఇట్. నౌ ఐ రియలైజ్డ్, లెట్ అస్ డిపార్ట్. ఇది ఎంత బెటర్గా మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ విడ్రా, then that relationship is going to be, your relationship will be protected and you can make yourself better, and that only the way you can make it better. Change it, slide change it. These days sexual abuse is another most important thing which is happening. You all need to, boys or girls both, please listen, this very very important. Your body is your own property. Nobody has rights on that body. If someone touches you in a way that you do not want or do not like, it is wrong. And also don't allow anybody to touch without your permission. And also, even in the communication process also, we will say that the distance of 1 feet ante oka hand length we call it as a private zone, privacy zone. Don't allow anybody to enter into this zone without your permission under any conditions, whoever may be the relationship. మీకు ఇష్టమై, మీకు ప్రాక్సిమిటీ ఉండి, ఇంటిమసీ ఉండి, వాళ్ళతో you have a better relationship, then only you can allow. Otherwise, if any stranger is there, keep that person away from you and talk. That is a public zone antam. So private zone like don't allow anybody to enter into, talk to them. When you are young, you know or don't know about sex, it is not right for an adult to be sexual with you. It is called sexual abuse. This can be happen to anyone, girls or boys. You must learn what is good touch and what is bad touch. Don't allow anybody to touch in private parts in the name of relationship anybody. I'll tell you, recently one girl came from the Khammam district. The girl is in a relationship with a boy who is also pursuing in engineering, and the girl said that we were in relationship for the past 6 months, but recently the boy proposed, he wanted to touch her body. She said, I accepted because if I say no, the relationship may broke up. That is the reason I allowed her to touch my body. See, this is not the case. ఒకవేళ కనుక నా శరీరాన్నే టచ్ చేస్తేనే నీ స్నేహం ఉంటే కనుక ఆ స్నేహాలు మనకొద్దు. ఒకవేళ నా స్నేహాన్నే కోరుకొని నా శరీరం టచ్ చేస్తేనే మన ప్రేమ అద్భుతమైంది అనుకుంటే కనుక ఆ ప్రేమ మనకు అనవసరము. యు ఆల్ నీడ్ టు టేకప్ దిస్ డెసిషన్, దెన్ ఓన్లీ యువర్ రిలేషన్షిప్ కెన్ హ్యావ్ ది more honor, then only you can have a better living style in your life. Otherwise that is going to make a lot of disturbance in your life. See, some of the characters of attraction, అంటే ఒక అమ్మాయి అబ్బాయి గనక సెక్సువల్ అట్రాక్షన్లో ఉంటే ఏంటి డిఫరెన్సెస్, ఫిజియలాజికల్గా ఏముంటాయి, అండ్ బిహేవియర్ ప్యాటర్న్లో ఏం చేంజెస్ వస్తాయి. ఇట్ ఈస్ అ నార్మల్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అవర్ సొసైటీ డస్ నాట్ అగ్రీ, యూ ట్రై టు హైడ్ ద ఫీలింగ్స్. మన సమాజం ఒక అమ్మాయి అబ్బాయిని ఆకర్షించుకుని మాట్లాడడం దాన్ని అంగీకరించదు. కాబట్టి ఏం చేస్తారు, ఎక్కువ మంది రిలేషన్షిప్ గురించి ఎవరికి చెప్పరు. దే ట్రై టు హైడ్ దిస్ రిలేషన్షిప్. వాళ్ళ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్తో కూడా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు దే హైడ్ దిస్, దే ప్రొటెక్ట్ దిస్ రిలేషన్షిప్ యాజ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్. దే స్టార్ట్ లై టు ద పేరెంట్స్, దే స్టార్ట్ లైయింగ్ టు దియర్ ఫ్రెండ్స్, దే స్టార్ట్ బిహేవ్ అబ్నార్మలీ ఆల్సో. చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళకి మాత్రం అసలే అర్థమవుతుంది. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దే ట్రై టు టాక్ టు దెమ్, దే ట్రై టు స్పీక్ టు దెమ్ ఐదర్ బై ఫోన్ ఆర్ బై ఇంటర్నెట్ ఆర్ బై ఎనీ అదర్ మీన్స్. ది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఒకరి ఆకర్షణలో ఉన్నామని తెలుసుకోవడానికి దెర్ ఆర్ 2 ఫిజియలాజికల్ సిమ్టమ్స్ ఆర్ దేర్. నెంబర్ 1 ఫిజియలాజికల్ సిమ్టమ్, ఆ వ్యక్తి గురించి ఆలోచించిన ఆ వ్యక్తి సమక్షంలో ఉన్నా సరే మన బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్ దట్ వీఆర్ ఇన్ అట్రాక్షన్ విత్ అదర్స్. నెంబర్ 2, హార్ట్ బీట్ రైజెస్, గుండె వేగం స్పీడ్ కొట్టుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. వీఆర్ ఇన్ ఏ న్యూ వరల్డ్. అవతల వ్యక్తులు ఎంత కొత్తవైనప్పటికీ ఆ కొత్తదనం పెరిగిపోయి మనకు చాలా దగ్గరవాడనే భావన కలుగుతుంది. దీస్ ఆర్ ద 3 ఫిజియలాజికల్ సిమ్టమ్స్ విచ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ యువర్ సెక్సువల్ అట్రాక్షన్. తర్వాత వీ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్, వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆల్సో. మరి స్టూడెంట్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు ఎట్లా వస్తుంది, ఇంట్లోకి వెళ్ళి తప్పుడు మాటలు చెప్పి ఎగ్జామ్ ఫీజు ఉందని, స్పెషల్ ఫీజు ఉందని, బుక్స్ కొనుక్కోవాలని రకరకాల కారణాలు చెప్పి విల్ ట్రై టు పుల్ అవుట్ ద మనీ
and we'll try to spend the money outside. These are the most important checklist, few of the checklist where you can check whether you are really in attraction or not. ఒకసారి మనం అట్రాక్షన్లో ఉన్నామని అర్థమైన తర్వాత దెన్ వీ నీడ్ టు వర్కౌట్ హౌ బెస్ట్ యూ కెన్ కమ్అట్ ఆఫ్ దిస్ అట్రాక్షన్. బికాస్ ఈ అట్రాక్షన్లో ఎంటర్ అయిన తర్వాత మనతో తప్పుడు మాటలు మాట్లాడించింది, అబద్ధాలు మాట్లాడినిపించింది, మనం అనవసరమైన డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టించాం, ఇంట్లోనే మనం దొంగతనానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి మనకు కలిగించింది. కాబట్టి దిస్ రిలేషన్షిప్ డెఫినెట్లీ గోయింగ్ టు డిస్టర్బ్ లైక్ ఎనీథింగ్. వరల్డ్ మొత్తంలో టీనేజ్ లవ్కి సంబంధించి లేదు ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ప్రేమలో ఉన్నారు అని అంటే దీస్ ఆర్ ద 3 సిమ్టమ్స్ దే నీడ్ టు ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో ఏ ఇద్దరైనా సరే ప్రేమలో ఉన్నారు అని అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి ఈ 3 లక్షణాలు ఉండాలి: ఇంటిమసీ, ప్యాషన్ అండ్ కమిట్మెంట్. ఈ 3 లక్షణాలు ఆ ఇద్దరు వ్యక్తులకు గనక ఉంటే దెన్ ఓన్లీ విల్ క్లెయిమ్ దట్ దోస్ 2 ఆర్ ఇన్ లవ్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకున్నా సరే that cannot be considered to be love. We can absolutely say that they are in only simple attraction or empty love. So after working on these 2, we have observed and worked for the past 10 years. We interacted with more than 10,000 students like you over a period of 10 years in these 23 districts of 2 Telugu states. There are another 3 we added: intimacy, passion, commitment to paatu, competitive spirit, awareness about emotions and well mental health. సరైన మానసిక ఆరోగ్యం ఉండడం, తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడం, ఉద్వేగాల గురించి ఆలోచన ఉండడం. ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అప్పుడే ఆ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టు లెక్క. లేకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ గోస్ ఇన్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఆల్వేస్ లీడ్స్ టు వైలెన్స్ ఆర్ అబ్యూజివ్ రిలేషన్షిప్ అండ్ ఇట్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అమాంగ్ ది టీనేజర్స్. కాబట్టి ఈ అమ్మాయి అబ్బాయిల మధ్యలో ఉన్న ఈ కెమిస్ట్రీ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, we all try to make you bring awareness that before entering into the relationship, first you know about the relationship. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కనుక ఏమాత్రం స్నేహం లేకుండా అది ప్రేమ కానీ ఎవరైనా ప్రపోజ్ చేస్తే దయచేసి యూ ట్రై టు రిజెక్ట్ దట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ లవ్. బెటర్ లవ్ ఎప్పుడు వస్తుందట అంటే అవుట్ ఆఫ్ హ్యావింగ్ ఏ బెటర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద 2 పీపుల్. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో కనుక ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంటే there is every possibility that the best friends can emerge as a best love between the 2 people. అంతేగాని ఆ వ్యక్తితో మనకి ఏం పరిచయం లేకుండా మేం తెలియకుండా నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానండి ఎవరైనా అమ్మాయి వెళ్ళి అబ్బాయి చెప్పినా, అబ్బాయి నుంచి అమ్మాయి చెప్పినా అది కేవలం అట్రాక్షన్ తప్ప ఇట్ నెవర్ కమ్స్ ఇన్ టు ద కన్జ్యూమేట్ లవ్ అంటాం దీన్ని. ఇట్ ఈస్ నెవర్ కమ్స్ ఇన్ టు ది కన్జ్యూమేట్ లవ్. సో అలాంటి కన్జ్యూమేట్ లవ్ కానీ రిలేషన్షిప్కి ఎంటర్ కావడం మూలానే మనకెప్పుడు కూడా వైలెన్స్, ఇట్ లీడ్స్ టు ద వైలెన్స్, ఇట్ లీడ్స్ టు ది డిస్టర్బెన్స్. సో ఐ హోప్ దట్ బై నోయింగ్ దిస్ డిస్టర్బెన్సెస్, బై అండర్స్టాండింగ్ దిస్ డిఫరెన్సెస్ బిట్వీన్ లవ్ అండ్ అట్రాక్షన్ అండ్ ఫ్రెండ్షిప్, దెన్ హోప్ దట్ యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్. బికాజ్ ఒక అమ్మాయిని అబ్బాయిని ఆకర్షించుకోవడం అనేది చాలా చాలా సహజమైన విషయాన్ని మీరు అందరూ ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు విల్ నెవర్ రియలీ go into the unnecessary illogical issues and don't practice the ill practices. So the time is already 1 ayindi, my time is up to 1 o'clock. So I wish that you all can take up this help. Meeku eppudaina sare దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా, you need some help ante I give my email ID. I think you can note down my numbers and email IDs so that you can last one. Yeah, these are my phone numbers as well as my email ID and website. And anybody who really have any issues in the future also, you can write down this, you can mail us, you can talk to us. And anyhow, impact is always there with you, all of you, to make your life better and make use of these sessions for these 3 days. I thank the organizers for giving this wonderful life, and thanks a lot. Have a great day. Anybody want to ask questions? I appreciate asking the question, please. ప్లీజ్ ఆస్క్ సార్. మాట్లాడండి, ట్రై. మైక్ ఉన్నదా సార్? ఇది వద్దా? చెక్ చెక్. మేక్ ఇట్ ఫాస్ట్.
సభా సరస్వతికి నమస్కారం. ఆ ప్రేమని ఇన్ని విభాగాలుగా విడగొట్టారు కదండి, ఆకర్షణని సెక్షువల్గా ఇన్ని విభాగాలుగా విడగొట్టారు. ఇంకా మీరు సంక్లిష్టం చేస్తున్నారేమనిపిస్తుంది నాకు. లేదు, ఇది మనం చేయడం కాదు, ఇది ఇట్ ఈస్ ఏ స్టడీ బీయింగ్ డన్ అక్రాస్ ద వరల్డ్. ఇది నేను చేసిందో నువ్వు చేసిందో కాదు, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని ఇప్పుడు ఇచ్చినా కానీ దెర్ ఆర్ సో మెనీ కాంపనెంట్స్ విల్ ఎగ్జిస్ట్ టు మేక్ లైఫ్ బెటర్. ఓకే, అదే అదే ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్కడో ఎవడో ఒకడికి రూపాయి ఇవ్వలేదని మనుషుల్లో దాతృత్వం చచ్చిపోయినట్టు కాదండి. ఎక్కడో ఎవడో కాలేజీలో ఒక అమ్మాయిని చంపేశాడని ప్రేమంతా అబద్ధం కాదు. సార్ ప్రేమే సార్, ఆడం ఈవుల మధ్య ఉంది ప్రేమే, కానీ సెక్షువల్ ఆకర్షణ కాదు సార్. దానికి ముగింపు, దానికి ఇంకా ఆ ప్రేమకు ఏం అంటే దానికి ఒక ఎక్స్ప్రెషన్ సెక్స్తో ముగుస్తుందేమో, కానీ ప్రేమ ఎప్పుడు సెక్స్ కాదు సార్. కరెక్ట్. అందుకే ఇంకా సంక్లిష్టం చేయకుండా దీన్ని ఇంకేమైనా సరళతరంగా చెప్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఐ అప్రిషియేట్ యువర్ పాయింట్, బట్ ద సేమ్ థింగ్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఇట్. ఏంటంటే మనకు ఒక సెక్సువల్ ఫీలింగ్ కలగగానే దాన్ని ప్రేమగా మనము అర్థం చేసుకోకూడదని చెప్పే ప్రయత్నంలో మొట్టమొదటి మనం చెప్పడం ఆకర్షణకు చెప్పేది. ఓకే, సో నేను చెప్పిన ప్రాసెస్ లోపల మేబీ ఐ యూజ్డ్ మోర్ డిఫరెంట్ లాంగ్వేజ్ విచ్ మేడ్ యూ టు థింక్. మీరు చెప్పిన పాయింటే నేను చెప్పదలుచుకున్నాను. నిజండి, ప్రేమ ఎప్పుడు కూడా సైకాలజీ కూడా అన్ని 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 కరెక్ట్ కాదండి, అన్ని వేళ కరెక్ట్ అని నేనే కాదు ఏ కుర్రాడు ఒప్పుకోడండి. ఎందుకంటే కొంతమందిని స్టడీ చేస్తుంటారు. మీరు 720 కోట్ల జనాభా ఉన్న అందరి గురించి చదవడం సైకాలజీ వల్ల కాదండి. నీకు సంక్లిష్టంగా అనిపిస్తే ఐ టేక్ ఇట్ యువర్ ఎస్ ఏ ఇనిషియేషన్ దట్ ఐ నీడ్ టు మేక్ ఇట్ లిటిల్ మోర్ ఓపెన్ అప్. మేబీ ఇప్పుడున్న టైం లిమిటేషన్ తోటి ఐ బికమ్ లిటిల్ మోర్ స్పీడ్ కావచ్చు, కానీ బట్ ఐ డెఫినెట్లీ టేక్ ఇట్. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే ఇంకొంచెం నేను సింప్లిఫై చేసి చెప్పాలనే విషయం నాకు అర్థమవుతుంది. ఐ థింక్ దట్ నెక్స్ట్ సెషన్ కల్లా ఐ థింక్ ఐ విల్ వర్కౌట్ ఆన్ దిస్ అండ్ కమ్అట్ విత్ మోర్ సింప్లిఫైడ్. అందుకే నేను స్టార్ట్ చేసినప్పుడే ఐ స్టార్టెడ్ విత్ ఎగ్జాంపుల్స్. హౌ ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ చూపుతోటో మాటతోటో నవ్వుతోటో హౌ దే ఆర్ రియలీ పనిషింగ్ దేర్ లైఫ్స్. సో మై మేజర్ ఎఫర్ట్ ఈజ్ నాట్ టు మేక్ దేర్ లైఫ్ పనిషబుల్. బికాజ్ ఒక మనిషి మన ప్రపంచంలోంచి వెళ్ళిపోతున్నాడు అంటే వీఆర్ లూజింగ్ గ్రేట్ హ్యూమన్ రిసోర్స్. సో అలాంటి గొప్ప హ్యూమన్ రిసోర్స్ను మనం పోగొట్టుకోకూడదు జస్ట్ బికాస్ ఆఫ్ ఇమోషన్. అండ్ మనిషి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం కంటే ఉన్నతమైనది ఏది లేదని ఎవరైనా చెప్తే దట్ ఈస్ రాంగ్. మనిషి కంటే అమ్మాయి అబ్బాయి ప్రేమ కంటే ఉన్నది ఏంటంటే మనిషి వ్యక్తిత్వం. ప్రపంచంలో చాలా మధురమైంది, చాలా గొప్పనైంది ఏంటంటే మనిషికి ఉండే వ్యక్తిత్వం చాలా గొప్పది. ప్రేమ కంటే బియాండ్ రోల్ ఇట్ ప్లేస్. లవ్ బిట్వీన్ ఏ గర్ల్ అండ్ హ్యూమన్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ న్యాచురల్, వెరీ ప్రిమిటివ్ కేస్. దీన్నే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమే ఇది అనుకునే ప్రాసెస్లు ఎవరైనా ఉంటే విల్ ట్రై టు ఓపెన్ సమ్ లైట్ అండ్ మేక్ దెమ్ బికమ్ వెరీ ఎఫెక్టివ్ సో దట్ దే కెన్ లీడ్ లైఫ్ వితౌట్ బ్రింగింగ్ మచ్ పెయిన్ అండ్ వైలెన్స్ టు దేర్ ఓన్ పర్సనల్ లైఫ్ అట్ ద సేమ్ టైమ్ టు ది అదర్ పీపుల్. అండ్ ఇంకోటి కూడా చెప్పదలుచుకుని ఏంటంటే ఇవి ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి నిజంగానే ప్రేమించుకుంటే నా భయం ఏంటంటే వాళ్ళు చేసే తప్పుడు చేష్టల వల్ల దే ఆర్ గోయింగ్ టు బికమ్ రాంగ్ రోల్ మోడల్స్ ఫర్ దిస్ సొసైటీ. నిజంగానే ఒక జెన్యున్ లవ్తో ఉండే వాళ్ళకి ఈ రాంగ్ రోల్ మోడల్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ హర్డల్స్ ఫర్ దెమ్. వాళ్ళందరూ భయంతో చూస్తారు. కాబట్టి ఎవరైనా నిజంగానే ప్రేమించుకునే ప్రాసెస్లో ఉన్న వాళ్ళైతే లెట్ దెమ్ నాట్ బికమ్ ఎ రాంగ్ రోల్ మోడల్స్. డోంట్ ట్రై టు క్రియేట్ హర్డల్స్ ఫర్ ది అదర్ పీపుల్స్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ వాట్ ఐ am trying to communicate. Thank you, sir. Thank you very much. Sound.